అమ్మా ఇంకా ఎవరన్నా వచ్చిందా లేదా? ఒక పక్క అధినాయకుడు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తన ఖాతాలో ఏ రకంగా వేసుకుంటున్నాడో, మరి ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా గతంలో జరిగిన అభివృద్ధి, మరి గతంలో శాంక్షన్స్ అయిన పనులన్నీ కూడా మరి ఏదో వీళ్ళు తీసుకొచ్చినట్టు మరి ఈరోజు వీళ్ళ ఖాతాల్లోకి వేసుకొని పెద్ద బిల్డప్లు ఇచ్చే కార్యక్రమం మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితి. దానికి ఉదాహరణ కడప నియోజకవర్గం. కడప నియోజకవర్గంలో కూడా ఈరోజు మన కడప ఎమ్మెల్యే గారు గెలిచి 25 మాసాలు అవుతా ఉంది. మరి 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో ఏమైనా నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా అభివృద్ధి చేశారా ఈ నియోజకవర్గానికి అంటే ఒక్కటి కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి గతంలో మేము తీసుకొచ్చిన నిధులను, మరి గతంలో మేము ప్రారంభించిన పనులను మరి ఈరోజు రిబ్బన్లు పెట్టి కట్ చేసుకుంటూ, టెంకాయలు పగలగొట్టుకుంటూ అది వాళ్ళ ఖాతాలకు వేసుకొని మరి ఈరోజు బిల్డప్లు ఇచ్చే కార్యక్రమాన్ని మరి ఈరోజు కడప నగర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న 2 రోజులు మన కడప ఎమ్మెల్యే గారు దశాబ్దాలుగా కడప నగర ప్రజలు దాహార్తిని తీర్చేదానికోసం మేము 575 కోట్ల రూపాయలతో మరి నిధులు తీసుకొచ్చి మరి బ్రహ్మసాగర్ నుంచి పైప్ లైన్ ద్వారా మేము నీళ్ళు తీసుకొచ్చామని చెప్పి మొన్న ఒక చోట ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది, భూమి పూజ చేయడం జరిగింది. నిన్న ఒక చోట భూమి పూజ చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి దానికి ప్రతి డివిజన్లో ఎక్కడ చూసినా కడప నగరం అంతా కూడా ఫ్లెక్సీలతో మారుమ్రోగిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఆ డివిజన్, ఏ డివిజన్కు ఇన్ఛార్జ్ ఉంటాడో ఆ డివిజన్ ఇన్ఛార్జ్కి బలవంతంగా నువ్వు 10 ఫ్లెక్సీలు పెట్టాల్సిందే అని చెప్పి మరి ఆ డివిజన్ ఇన్ఛార్జ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి కడప నగరంలో ఉండే అన్ని డివిజన్స్లో కూడా మరి ఫ్లెక్సీలు పెట్టించే కార్యక్రమాన్ని మరి ఎమ్మెల్యే గారు చేసిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే. GOMS నంబర్ 12 GOMS నంబర్ 12 డేటెడ్ 21/2023. అంటే ఏ ప్రభుత్వం ఉన్నింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు 2023లో. మరి ఆనాడు జీవో రిలీజ్ చేయడం జరిగింది. MANUD అటల్ మిషన్ ఫర్ రీజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ 2.2 స్టేట్ వాటర్ యాక్షన్ ప్లాన్ Tranche 1 approved by the Apex Committee at national level in the meeting held on 27/10/2022. అపెక్స్ కమిటీ నేషనల్ లెవెల్లో మరి దీన్ని తీర్మానించి 2002లోనే తీర్మానం చేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. 3151 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా అమృత్ పథకం కింద, అమృత్ 2.0 కింద 3151 కోట్ల రూపాయలతో అంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ జీవో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మన కడపకు సంబంధించి మరి అదే ట్రెంచ్ 1 మరి దాంట్లో చూస్తే చాలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఇవన్నీ వర్క్సే. దాంట్లో సంబంధించి మా యొక్క కడప కార్పొరేషన్కు సంబంధించి 75, 76కు సంబంధించి
కడప సోర్స్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ది వాటర్ సప్లై ఫ్రమ్ ఎస్పీబీవీఆర్ ఇన్ కడప మున్సిపల్ కార్పొరేషన్ 462 కోట్ల రూపాయలతో మరి ఆ రోజు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా టిట్కోకు సంబంధించి ప్రొవైడింగ్ వాటర్ సప్లై ఫెసిలిటీ అట్ కడప యుఎల్బి ఇన్ కడప డిస్ట్రిక్ట్, అది 5,17,00,000. మరి అదే కాకుండా కడపకు సంబంధించి కడప సివేజ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ 50,22,00,000 రూపాయలతో. మరి అదేవిధంగా ఏపీ టిట్కోకు ప్రొవైడింగ్ 2 MLD STP అట్ ది లొకేషన్ ఆఫ్ చిన్న చౌక్ అండ్ చల్మారెడ్డిపల్లి 2 అట్ కడప 8,04,00,000 రూపాయలతో మరి ఆనాడు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది జీవో ద్వారా. జీవో MS నంబర్ 12 ఎవరిచ్చింది? 2023లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఆనాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ వై శ్రీలక్ష్మి గారు, అది కూడా ఏంటి ఆర్డర్స్లో కూడా దీస్ ఆర్డర్స్ ఇష్యూస్ విత్ ది కంకరెన్స్ ఆఫ్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కంకరెన్స్ ద్వారా మరి ఈరోజు ఈ జీవో రిలీజ్ చేస్తున్నాము ఈ పనులకు సంబంధించి అని చెప్పి మరి ఆనాడు వై శ్రీలక్ష్మి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఏ గవర్నమెంటు? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మరి ఈ జీవో ఇవ్వడం జరిగింది. మరి రెండు కలిపితే 572.76 కోట్లతో 2 DPRలు తీసుకొని మరి టెండర్లు కూడా మరి పిలవడం జరిగింది. మరి అప్పుడు చేసి ఈరోజు 25 మాసాలు అయిపోయిన తర్వాత మరి ఈరోజు మేము తీసుకొచ్చాము, కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం మేము తీసుకొచ్చామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పుకోవడము అది ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటే